ఏంటి సార్ యాడ్ చూసి వచ్చారా? లేదు, యాడ్ అవడానికి వచ్చా. అబ్బా, అవును, మీరేం చదివారు? నేను ఎంఎస్సీ చదివాను సార్. అబ్బో, ఎంత చదివి ఏం లాభం, టాలెంట్ ఉండాలి. ఉండాలి 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 ఉండాలి. ఉండాలి. ఇది మనల్ని అన్నాడే ఏంటి? చచ్చా, ఆ డౌట్ వస్తే మనం అన్నట్టే. మ్యూజిక్ తెలుసా? అట్లీస్ట్ డ్యాన్స్ అయినా వచ్చా? అబ్బే రాదు సార్. కనీసం ఫోటోగ్రఫీ అయినా తెలుసా? ఇంకెందుకు వచ్చావు నువ్వు? మ్యూజిక్ తెలీదు, డ్యాన్స్ తెలీదు, ఫోటోగ్రఫీ తెలీదు, ఎవడరా తీసుకుంటా నిన్ను? సార్ పిలుస్తున్నారు. ఓకే, కమింగ్. నిన్నెవడో ఎలాగో తీసుకోడు. ఓ 6 months తర్వాత కనపడు, నేను పెట్టుకుంటానులే. సార్ డైరెక్టర్, సార్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఒక రైటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ మీద అవగాహన ఉంటేనే డైరెక్టర్. ఏంటి సార్ నాకు అన్నీ తెలుసు సార్. ఐ షో యూ సార్, ఐ షో యూ సార్, ఐ షో యూ. సార్ ఇప్పుడు నాలో ఉన్న డాన్స్ని చూపిస్తాను సార్. సార్ డాన్స్ ఎలా ఉంది సార్? నీలో మంచి కొరియోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయ్యా, చాలా దొరికి సరిపోదు. స్టోరీ స్టోరీ నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది సార్. ఐ టెల్ యూ సార్, ఐ టెల్ యూ సార్. ఓపెన్ చేస్తే సార్ మన హీరో బాగా రిచ్. ఏమాత్రం ఉంటుంది? 1000 రూపాయల వరకు ఉంటుంది సార్. 1000 రూపాయలు ఉంటుందా? సార్ మన హీరో బాగా రిచ్ సార్. రిచ్ కాబట్టి చాలా మంది శత్రువులు ఉంటారు సార్. న్యాచురల్. ఓపెనింగ్ షాట్ ఎలా ఉంటుందంటే ఒక ఎంటీ స్పేస్ సార్, అక్కడ ఒక ఫైట్ సార్, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సార్. అక్కడ నుంచి మన హీరో స్లోగా ఎంట్రీ ఇస్తున్నాడు సార్. స్లోగా రావడం రొటీన్ అయ్యా. మన హెలికాప్టర్ని జంప్ ప్లాన్ చేద్దాం. 100 feet ఓకేనా? సార్ ఒక విభిత్తమైన ఫైట్ సార్. ఫైట్ ఎండింగ్లో ఒక పంచ్ డైలాగ్ సార్. ఇప్పుడు అది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను సార్. రే, పిల్లి పడుకుంది కదా అని తోక్కి తాడేయకూడదు, అలాగే కుక్క చనివిచ్చింది కదా అని నోట్లో ఏలెట్టేయకూడదు రే. సార్ ఇప్పుడు హీరో వాళ్ళది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ సార్. వాళ్ళ మామయ్య ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సార్. అది వాళ్ళ తాతయ్యకి నచ్చక విడిపోతారు సార్. వాళ్ళ తాతయ్య ఇది రియలైజ్ అయ్యి మన హీరోని పంపిస్తాడు సార్ మామయ్యని తీసుకురమ్మని. అప్పుడు ఒక సాంగ్ సార్.
వీడు 4 అడుగుల చాక్లెట్, ఎవరో విసిరిన బిస్కెట్, ఇలా ఉంటుంది సార్. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నాయా నీలో? సరే కంటిన్యూ చేయి. హీరో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ని పలుకుబడిని ఉపయోగించి వెళ్ళిపోతున్నాడు ఏంటిడు? సార్ సార్ ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? లొకేషన్ బోర్ కొట్టిందయ్యా. సార్ ఇప్పుడు హీరో వాళ్ళ మామీని ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేస్తుంటాడు సార్. కానీ ఫస్ట్ థాట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మామీకి నిజం తెలిసిపోతుంది సార్. వీడి మేనడ్ అనే విషయం తెలిసిపోతుంది సార్. సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ మామయ్య ఉంటాడు కదా సార్, ఆ మామయ్యకి వాళ్ళకి ఆపోజిట్గా ఒక విలన్ ఉంటాడు సార్. వాడే మన సినిమా విలన్ సార్. పేరు ఎడ్డప్ప సార్. ఎడ్డప్ప పేరు బాగుంది సార్. ఇప్పుడు ఎడ్డప్ప నుంచి వాళ్ళ మావయ్యలను సేవ్ చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటాడు సార్ మన హీరో. చివరిలో బస్ స్టాండ్లో పంచ్ డైలాగ్ సార్ ఎడ్డప్పతో. సార్ ఎడ్డప్పతో పంచ్ డైలాగ్ సార్. ఏంటది? సార్ అసలు అది ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటది సార్ చెప్పే వినండి సార్. ఏంటది? సార్ మీరు అటు ఇటు ఆసిలేట్ అవ్వకండి సార్, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. సార్ ఇప్పుడు ఎడ్డప్ప డైలాగ్ చెప్పు. అరే ఎడ్డప్ప, అరే ఎడ్డప్ప, నేను పందిలంటోనరా. ఇది ఫ్యాక్టా డైలాగా? సార్ డైలాగే సార్. అరే ఎడ్డప్ప, నేను పందిలంటోనరా, కాకపోతే అది బురదలో స్నానం చేస్తుంది, నేను నీటితో స్నానం చేస్తా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనం మీద పడితే కిక్కే వేరప్ప. ఎండ బాగా ఎక్కువగా ఉంది. సార్ సార్ మూవీ చాలా బాగా చేసావయ్యా. రేపు వచ్చాయి నెక్స్ట్ సినిమాకి పెట్టుకుంటా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను సెలెక్ట్ అయినొచ్చు, నేను సెలెక్ట్ అయినొచ్చు, నేను సెలెక్ట్ అయ్యా. నువ్వు సెలెక్ట్ అయ్యావా? సార్ పిలుస్తున్నారు. ఎవరిని? సెలెక్ట్ అయినాను. నేనే కదా సెలెక్ట్ అయ్యి నన్నే పిలుస్తారు. బాస్ నేను సెలెక్ట్ అయ్యాను. అదేంటి ఇద్దరు సెలెక్ట్ అయ్యారా? నాకేంటి ఒకళ్ళే సెలెక్ట్ అయ్యారని చెప్పారు. సరేరా తేల్చుకున్నా. సరే మీ డైరెక్టరా? ఈయనేగా డైరెక్టర్. ఈయనే. మరి ఆడవడో? ఎవడు? వాడు అదిగో వాడు. గొప్పోడివే బాబు నువ్వు. ఆడు పిచ్చాడు. హాస్పిటల్ వాళ్ళు రిఫ్రెష్మెంట్ కోసం రోజు ఇక్కడ తెచ్చి పెడతారు. ఆయన డైరెక్టర్కి పిచ్చాడికి తేడా తెలిపోవడం ఏంటే? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. అత్తారింటికి దారేది మామయ్య గారింటికి దారేది అని చెప్పినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆడు పెద్ద మెంటలోడని. కర్మరా బాబు. ఏం చేసేవాడు ముందు? స్టోరీ. డైలాగు.
రే పిల్లి పడుకుంది కదా అని తోక్కి తాడేయకూడదు, అలాగే కుక్క చనివిచ్చింది కదా అని నోట్లో ఏలెట్టేయకూడదు రే. డాన్స్ చెప్పరా. పేపర్ చూసావా ఈరోజు? లేదు, ఏంటి విషయం? అది ఈరోజు రామానాయుడు స్టూడియోస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ సెలక్షన్స్ జరుగుతున్నాయండి, చూడు. సరే చూస్తాలే. అసిస్టెంట్ డైరెక్టర్ సెలక్షన్స్ అంట.